యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నువ్వు నమ్ముతున్నావు. అలా నమ్మిన నీవు యేసుక్రీస్తు ప్రభువు బలిగా అర్పించబడ్డాడు. ఆ బలి అర్పణలో నేను విశ్వాసం ఉంచితే, ఆ బలి అర్పణ నేను అంగీకరిస్తే, నేను ఒప్పుకుంటే నా పాపాలు క్షమించబడతాయి అని నువ్వు నమ్మినవు. నమ్మి అలాగా పాపాలు క్షమించబడిన వ్యక్తి ఎలాగైతే ఉంటాడో, ఎలాగైతే ప్రవర్తిస్తాడో, ఎలాగైతే మాట్లాడతాడో, ఎలాగైతే చూడగలుగుతాడో, పాపాలు క్షమించబడిన వ్యక్తి ఎలాగైతే ఆలోచనలు ఉంచగలుగుతాడో, పాప క్షమాపణ పొందిన వ్యక్తి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో, పాప క్షమాపణలు పొందిన వ్యక్తి జీవితం ఎలాగైతే ఉంటుందో అలాగే నువ్వు వ్యవహరిస్తున్నావు, అలాగే నువ్వు నీ జీవితాన్ని వర్తిస్తున్నావు, అలాగే నువ్వు చూస్తున్నావు. పాపం లేని వ్యక్తిగా నువ్వు మాట్లాడుతున్నావు, పాపానికి నీకు సంబంధం లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు, పాపానికి నీకు సంబంధం లేని వ్యక్తిగా నువ్వు క్రియ జరిగిస్తున్నావు. ఇలా క్రియ జరిగించడం అంటే ఈ ప్యాటర్న్ లో క్రియ జరిగించడం, ఈ ప్యాటర్న్ లో ఆలోచించడం, ఈ ప్యాటర్న్ లో నువ్వు ముందుకు వెళ్ళడం, ఇది విశ్వాసం అనేది. నమ్మకం అనేది కంటికి కనిపిస్తే నిజమైన దానిని ఒప్పుకోవడం, నీ మైండ్ లో యాక్సెప్ట్ చేయడం, ఇది బిలీఫ్, నమ్మకం. కానీ నమ్మి అలాగే ఉండిపోయి ఎలాంటి మూమెంట్ లేకుండా, ఎలాంటి కార్యము జరిగించకుండా, నీ ఆలోచనల్లో మార్పులు రాకుండా, నీ ప్రవర్తనల్లో మార్పులు రాకుండా, నీ మాటల్లో, చూపుల్లో, వినికిడిలో, నీ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు జరగకుండా నువ్వు అలాగే ఉండిపోయినవనంటే అక్కడ విశ్వాసము లేదు, ఫెయిత్ అనేది లేదు అని అర్థం. హల్లెలూయా.